యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే ఈ ధర్మానికి సంకష్టి ఏర్పడుతుందో అప్పుడు స్వయంగా నేనే అవతరించి ఈ ధర్మాన్ని ఉద్ధరిస్తాను అని స్వయంగా భగవంతుడు చెప్పాడు. ఆ విధంగా ఎన్నోసార్లు చేశాడు. అనేక విధమైనటువంటి అవతారాల్లో భగవంతుడు చేసినటువంటి పని ఏంటి అంటే ధర్మోద్ధారం. ఈ ప్రస్తుతం కలియుగంలో శంకర భగవత్పాదాచార్యుల రూపంలోనూ ఆ పరమేశ్వరుడు అవతరించి ఈ కలియుగంలో ఏ విధమైనటువంటి ధర్మరక్షణ చెయ్యాలో ఆ విధంగా, ఎందుకంటే వెనకటి కాలం అంతా రాక్షస సంహారం చేసి ధర్మోద్ధారం చేయవలసి ఉంటుంది. కానీ కలియుగంలో రాక్షస సంహారం చేయవలసినటువంటి అవసరం లేదు. మరి ఏం చేయాలి అంటే జనాల్లో ఉండేటటువంటి అజ్ఞానాన్ని పోగొట్టాలి. అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించాలి. అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటిది ఎవరు, ప్రసాదించేది ఎవరు అంటే గురువు. కాబట్టి గురువు రూపంలో అంటే జగద్గురువుల రూపంలో ఆ పరమేశ్వరుడు అంటే శంకరాచార్యుల వారిగా అవతరించాడు. శంకరాచార్య